అండి నేను మీ చూసిన ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి. సో ఈ రోజు వచ్చేసి మనం ఏం డిస్కస్ చేద్దామంటే బిస్గురుకుల్ గురించి మనం కామన్ కొన్ని క్వశ్చన్స్ కొన్ని డౌట్స్ అయితే ఉంటాయి కదా వాటి గురించి క్లియర్ గా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని వన్ బై వన్ ఓకేనా. సో ఫస్ట్ వచ్చేసి మనం బిస్గురుకుల్ అంటే ఏంటి అంటే బిస్గురుకుల్ అనేది ఒక ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అండి. అంటే మనకు అవంతా లేకుండా సింపుల్ గా చెప్పాలి అంటే బిస్గురుకుల్ ఏమి ఇస్తుంది మనం ఎలా మనీ ఎర్న్ చేయాలి ఏంటి అంటే మనకి ఇక్కడ కొన్ని కోర్సెస్ అయితే మనకి ఇస్తుంది. లైక్ ఏంటి అంటే మనం ఆన్లైన్ లో మనీ ఎలా ఎర్న్ చేయాలి కొన్ని కోర్సెస్ ఇస్తుంది. ఆ కోర్సెస్ ద్వారా మనం మనీ అయితే ఎర్న్ చేస్తామండి ఓకేనా. సో దీంట్లో మనం అఫ్లైట్ మార్కెటింగ్ చేసుకోవచ్చు ఫ్రీలాన్సింగ్ చేసుకోవచ్చు ఓకే. అది ఏంటి ఎలా అనేసి వన్ బై వన్ చెప్తా ఓకే. బిస్గురుకుల్ అంటే ఏంటి ఒక ఐడియా వచ్చింది కదా. అంటే ఏంటి ఒక ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్ అంటే మనం ఒక స్కిల్ నేర్చుకొని ఆ స్కిల్ ద్వారా మనీ ఎలా ఎర్న్ చేయాలి అని నేర్పిస్తుంది అండి బిస్గురుకుల్ ఓకేనా. సో ఇది ఒకటి క్లారిటీ వచ్చింది కదా. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి బిస్గురుకుల్ అనేది రియలా ఫేకా, ఇది గవర్నమెంట్ సర్టిఫైడ్ ప్లాట్ఫామ్ అయినా గవర్నమెంట్ నిజంగానే అప్రూవ్ చేసిందా, ఉంటే సర్టిఫికేట్స్ చూపించండి. సో ఇవి అన్న కామన్ క్వశ్చన్. సో ఇక్కడ వచ్చేసి 100% ఇది జెన్యూన్ ప్లాట్ఫామ్ అండి. మనకి గవర్నమెంట్ ఇది అప్రూవ్ చేసిన ప్లాట్ఫామ్ కాబట్టి మనం సంపాదించిన ప్రతి రూపాయిలో కూడా ట్యాక్స్ అనేది పే చేస్తాం ఓకేనా. సో మీకు కావాలంటే నేను డిస్క్రిప్షన్ లో లింక్ పెడతాను ఓకే. నేను లైవ్ లో చూపించి మరీ చెక్ చేసిన ఇది ఫేకా రియల్ అనేసి నేను గూగుల్లో సెర్చ్ చేసి మీకు లైవ్ లో చూపించిన వీడియో డిస్క్రిప్షన్ లో లింక్ పెడతాను, మీరు కూడా చెక్ చేసుకోండి ఓకేనా. సో బిస్గురుకుల్ అనేది 100% జెన్యూన్ ప్లాట్ఫామ్ అండి ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనం ఎలా చెక్ చేయాలి, ఆల్రెడీ నేను చెప్పాను కదా. సో ఎలా చెక్ చేయాలి, మన గూగుల్లోకి వెళ్ళి ఎలా ఏమైనా సెర్చ్ చేయాలి, ఎక్కడ సెర్చ్ చేయాలి అనేసి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా నేను ఒక వీడియో అది డిస్క్రిప్షన్ లో పెట్టాను, మీరు క్లియర్ గా చూడండి. ఎందుకంటే బిఫోర్ జాయిన్ అయ్యేటప్పుడు మనం ఈ ప్రూఫ్స్ అన్ని చెక్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక కంపెనీ కానీ ఏదైనా స్కూల్ కాలేజ్ లో జాయిన్ అయ్యేప్పుడు ఎలా మనం బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేస్తామో సో ఇక్కడ కూడా మీరు అలా అయితే చేయాలండి. 100% చేసిన తర్వాతనే జాయిన్ అవ్వాలి ఓకే. అప్పుడే మనకి నమ్మకం అనేది ఉంటుంది ఇది జెన్యూన్ ఫేక్ అనేసి ఓకే. క్లారిటీ ఉంది కదా. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎలాంటి కోర్సెస్ ని మనకి బిస్గురుకుల్ ప్రొవైడ్ చేస్తుంది అనేసి అంటే మనకి కాపీ రైటింగ్, కంటెంట్ రైటింగ్, ఈమెయిల్ మార్కెటింగ్, సో అలాగే ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ మనీ ఎలా రన్ చేయాలి, యాడ్స్ ఎలా రన్ చేయాలి ఓకే, వీడియోస్ ఎలా తీయాలి, వీడియోస్ ఎలా ఎడిట్ చేయాలి ఓకేనా. సో ఇలాంటివి మొత్తం 30+ కోర్సెస్ అయితే ఉన్నాయంటే అన్ని కూడా మనకి యూస్ఫుల్ అయ్యే కోర్సెస్, ఏవి కూడా మనకి యూస్ఫుల్ లేదు మనకి వేస్ట్ అయ్యే కోర్సెస్ ఏవి లేదండి. మనం ఆరంభంగా ఇంట్లో కూర్చొని సంపాదించుకుంటే కెపాసిటీ కోర్సెస్ ఇవ్వనమాట. అది కూడా మనకి ఏమంటారు తక్కువ కాస్ట్ కి ఇన్ని కోర్సెస్ అయితే ప్రొవైడ్ చేస్తాను బిస్గురుకుల్ ఓకేనా. సో మీకు లిస్ట్ కూడా ఇక్కడ పెడతాను ఏమేమి కోర్సెస్ అనేసి మీరు చెక్ చేసుకోండి ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి మనము ఎన్ని విధాలుగా మనీ ఎర్న్ చేయొచ్చు బిస్గురుకుల్ నుంచి అంటే మల్టిపుల్ వేస్ లో ఎర్న్ చేయొచ్చు అండి ఓకేనా. ఒక సింపుల్ గా చెప్పాలంటే అఫ్లైట్ మార్కెటింగ్ ఒకటి, ఫ్రీలాన్సింగ్ ఒకటి ఓకేనా. సో ఇక్కడ వచ్చేసి మనము 2 టైప్స్ ఆఫ్ వర్క్స్ అనేది చేసుకుంటామండి. ఒకటి వచ్చేసి మనం అఫ్లైట్ మార్కెటింగ్ చేస్తాం, ఇంకొకటి ఫ్రీలాన్సింగ్ చేస్తాం ఓకే. సో అఫ్లైట్ మార్కెటింగ్ అంటే ఏంటి, మనకి కంపెనీ ప్రొవైడ్ చేసే కోర్సెస్ ని ప్రమోట్ చేస్తాం ఓకేనా. ప్రమోట్ చేసినప్పుడు ఎప్పుడైతే మనకి సేల్ అవుతుందో అప్పుడు మనకి 70% కమిషన్ వస్తుందండి ఓకేనా. సో ఫ్రీలాన్సింగ్ అంటే ఏంటి, మన కంపెనీ ఏ కోర్సెస్ అయితే ఇస్తాందో ఆ కోర్సెస్ లో మీకు ఇష్టమైన కోర్సెస్ ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ నాకు వీడియో ఎడిటింగ్ ఇష్టము, వీడియో ఎడిటింగ్ నేర్చుకుంటాను, నేను పర్సనల్ గా వేరే వాళ్ళకి వీడియో ఎడిట్ చేసిస్తాను, త్రూ అలా నేను మనీ ఎర్న్ చేస్తాను. అంటే ఒక స్కిల్ నేర్చుకొని ఆ స్కిల్ ద్వారా మేము మనీ సంపాదించుకుంటాను అనమాట. సో ఇక్కడ మనకి ఎక్కడ కూడా నువ్వు ఇంతే చేయాలి ఇంతే సంపాదించాలని ఎక్కడ లేదండి ఓకేనా. టోటల్ మీ ఇష్టం, మీరు ఎంత ఎర్న్ చేసుకోవచ్చు ఓకేనా. అది ఏదో మీరు అఫ్లైట్ అయినా చేసుకోవచ్చు, ఫ్రీలాన్సింగ్ అయినా చేసుకోవచ్చు, రెండు కూడా చేసుకోవచ్చు అండి బిస్గురుకుల్ ఓకేనా. సో నెక్స్ట్ మన కమిషన్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అంటే మీకు ఒక ఫోటో కూడా పెట్టాను మీరు చూడండి. సో ఇక్కడ నేను ట్రాన్స్పరెంట్ గా మీకు అన్ని చూపిస్తున్నాను ఓకేనా. ఎక్కడ కూడా నేను హైడ్ చేయలేదు ఓకే. ఎందుకంటే ఇది జెన్యూన్ ప్లాట్ఫామ్ కాబట్టి నేను 100% నేను అన్ని ప్రూఫ్స్ నేను చూపిస్తానండి ఓకే. సో ఇక మీ కమిషన్ కూడా కమిషన్ స్ట్రక్చర్ చూసుకోవచ్చు. మనకి ఇనిషియల్ గా 2000 రూపీస్ స్టార్ట్ అయ్యి 14,000 రూపీస్ వరకు మనం కమిషన్ అర్న్ చేస్తాం పర్ సేల్ కి ఓకేనా. ఒక్క సేల్ చేస్తే మీకు 2000 రూపీస్ నుంచి 14,000 రూపీస్ వరకు వస్తుంది అఫ్లైట్ మార్కెటింగ్ చేస్తే ఓకేనా. సో నెక్స్ట్ గా వచ్చేసి వితౌట్ ఫేస్ అంటే మనం ప్రమోట్ చేస్తాం కదా. సో ప్రమోట్ చేసేటప్పుడు మనం వితౌట్ ఫేస్ చేయొచ్చా అనేసి అంటే 100% చేసుకోవచ్చు. ఇప్పుడు అందరికీ ఇంట్రెస్ట్ అయితే ఉండదు కదా, నాకు ఓకే సోషల్ మీడియాలో ఫేస్ చూపించి నేను చేస్తాను అనేసి అందరికీ అంత ఓకే ఉండదు కాబట్టి సో ఎవరి ఇష్టం వాళ్ళండి. విత్ ఫేస్ చేసుకోవచ్చు, వితౌట్ ఫేస్ చేసుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం లేదు ఓకేనా. రిజల్ట్ అందరికీ ఒకే మారే ఉంటుంది ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి అందరికీ సూటబుల్ అవుతుంది ఈ ప్లాట్ఫామ్ అంటే 100% అవుతుందండి. నేను చాలా వీడియోస్ లో నేను చెప్తున్నా యాక్చువల్లీ ఈ స్టూడెంట్స్ హౌస్ వైఫ్ జాబ్ వచ్చి డిఫరెంట్ గా మనీ ఎలా చేయాలి అని చెప్పి ట్రై చేసి లాస్ అయ్యి లేకపోతే కొన్ని ట్రై చేయకుండా వదిలేస్తున్నారు. బట్ ఇదైతే 100% నేను చెప్తాను అందరూ కూడా ట్రై చేయాలి. ఎందుకంటే ఇంత ఈజీ అమౌంట్ మళ్ళీ మనం ఎక్కడ కూడా సంపాదించుకోలేము. ఎందుకంటే జస్ట్ మనం రెఫర్ చేస్తేనే మనకి 2,000 నుంచి 14,000 వస్తా అన్నప్పుడు అదే నువ్వు 14,000 కష్టపడాలని 1 మంత్ అంతా కష్టపడాలి కదా సంపాదించాలి అంటే. సో ఇంత ఈజీగా ఇది కూడా మనకు గవర్నమెంట్ సర్టిఫైడ్ ప్లాట్ఫామ్ లో మనం వర్క్ చేస్తా అన్నాము. సో మీరు ఎక్కడ ఎక్కువ థింక్ చేయకండి, నేను చెప్పే ప్రతి ఒక్కరికి అది హౌస్ వైఫ్ కానీ స్టూడెంట్స్ కానీ జాబ్ హోల్డర్స్ కానీ సో మీకు ఇంట్రెస్ట్ ఉంది అర్న్ చేయాలని మీకు ఇంట్రెస్ట్ ఉంది అనేసి అనుకుంటే ఏం థింక్ చేయకుండా నాకు మెసేజ్ చేయండి, నేను క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే మనం అంత ఈజీగా అమౌంట్ అర్న్ చేయొచ్చు, ఇక్కడ అంత కెపాసిటీ మనకు ఉంది ఇక్కడ ఓకేనా. ఎక్కువ హార్డ్ వర్క్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు హౌస్ వైఫ్ తీసుకోండి, ఎన్నెన్నో వర్క్స్ చేస్తూ ఉంటాం ఇంట్లో కదా, ఎంతో ఫేస్ చేసుకొని మనం ఇంత హౌస్ వైఫ్ దాకా వచ్చినాం. సో అలాంటి మనకి ఇది రెఫర్ చేసి ఈ అఫ్లైట్ మార్కెటింగ్ చేయనేది చాలా సింపుల్ అండి, చాలా అంటే చాలా సింపుల్. అందరికీ కూడాను సింపుల్ గా మనం అమౌంట్ అర్న్ చేయొచ్చు అంటే అఫ్లైట్ మార్కెటింగ్ ఒక్కటే సొల్యూషన్ అండి ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి
ఎంత టైం క్వశ్చన్ వచ్చేసి మనం ఎంత టైం స్పెండ్ చేయాలి ఇక్కడ అంటే మనం సంపాదించాలి అంటే డైలీ ఎంత టైం స్పెండ్ చేయాలి అంటే మనం ఒక మ్యాక్స్ 2 to 3 అవర్స్ టైం స్పెండ్ చేస్తే సరిపోతుందండి. ఓకేనా. సో అది కూడా ఆ టైంలోనే కూర్చోవాలి, అదే టైంలో చేయాలంటే అవసరం లేదండి. మనం ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు. ఓకేనా. ఎందుకంటే ఈ ప్లాట్ఫామ్ లో అందరూ ఉన్నారు, అన్ని కేటగిరీ పీపుల్ ఉన్నారు కాబట్టి అందరికి ఫ్లెక్సిబుల్ ఒకే టైం ఉండదు కాబట్టి మనం ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు వర్క్ చేసుకుంటాం. ఓకేనా. మనకి బాస్ అంటే ఎవరు ఉండరు, నువ్వు అది చేయి ఇది చేయని చెప్పడానికి మనకి ఎవరు ఉండరు, మనకి రిస్ట్రిక్షన్ చేయడానికి ఎవరు ఉండరు, మీకు మీరే బాస్. మీరు ఎంత సంపాదించుకుంటారో అంత సంపాదించుకోవచ్చు అఫ్లియేట్ మార్కెటింగ్ లో. ఓకేనా. ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్ అయి ఉన్నాను కాబట్టి ప్లాట్ఫామ్ లో నేను ఇంత ఇదిగా చెప్తున్నానండి. ఓకేనా. సో నేను ఇంతకు ముందు వీడియోలో నేను చెప్పినాను, నా కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు సాఫ్ట్వేర్ లో యాక్చువల్ నాకు 5 years ఎక్స్పీరియన్స్ ఉందండి సాఫ్ట్వేర్ లో. సో అక్కడ నేను నా కెరీర్ ఫస్ట్ లో స్టార్ట్ చేసినప్పుడు పర్ మంత్ అంటే ఫస్ట్ నెల నేను తీసుకునేది 13,000 తీసుకున్నా. అదే ఇప్పుడు నేను ఒక 1 day లోనే అర్న్ చేస్తున్నా. అర్థమవుతుంది. అక్కడ నేను డిగ్రీ బేస్డ్ వర్క్ చేస్తున్నాను, ఇక్కడ నేను స్కిల్ బేస్డ్ వర్క్ చేస్తున్నా. డిఫరెన్స్ అర్థమవుతుంది కదా. సో ఎప్పటికన్నా కూడా డిగ్రీ కన్నా స్కిల్ ఇంపార్టెంట్ అండి. ఓకే. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈ ప్లాట్ఫామ్ లో అందరూ కూడా వర్క్ చేసుకోవచ్చు, ఇలాంటి ప్రాబ్లం లేదు. ఓన్లీ 2 to 3 అవర్స్ వర్క్ చేసుకోండి చాలు. ఓకే. ఇది పార్ట్ టైం గా నేను చెప్తున్నా, లేదు నేను ఫుల్ టైం గా చేసుకోవాలంటే అమౌంట్ కూడా మీరు అట్లా మల్టిపుల్ చేసుకోండి. అంటే 10,000 సంపాదించుకుంటే చాలు అనుకుంటే మీరు ఫుల్ టైం చేస్తే 20,000 30,000 వస్తుంది పర్ డేకి, ఇలా అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి వర్క్ చేయాలంటే మొబైల్ తో సరిపోతుంది, ల్యాప్టాప్ కూడా కావాలా అంటే అవసరం లేదండి. మనకు మొబైల్ ఉంది, మన చేతిలో ఫోన్ ఉంది, నెట్ ఉంది, ఫ్రీ టైం ఉంది, హ్యాపీగా అఫ్లియేట్ మార్కెటింగ్ చేసుకోండి. ఎక్కడ ల్యాప్టాప్ కావాలి నేను చెప్పను. ఓకేనా. మనకు మొబైల్ తో ఉంటే చాలు, అన్ని కూడా మనం చేసుకోవచ్చు. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి మన ట్రైనింగ్స్ ఎలా ఉంటాయి, మెయిన్ టాపిక్ కూడా ఈరోజు నేను డిస్కస్ చేయాలనుకునేది ఇదే అండి. ట్రైనింగ్స్ మనకి కంపెనీ వచ్చేసి హిందీ ఇంగ్లీష్ ఈ 2 languages ట్రైనింగ్స్ ప్రొవైడ్ చేస్తుంది. ఓకేనా. సో మనకి రికార్డింగ్ సెషన్లు ఉంటాయి. ఎందుకు రికార్డింగ్ అంటే ఆల్రెడీ నేను చెప్తున్నా, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ఎందుకంటే అందరూ డిఫరెంట్ కేటగిరీ డిఫరెంట్ పీపుల్ ఉన్నారు కాబట్టి అందరికీ ఒక టైం కుదరదు కాబట్టి లైవ్ కి వచ్చి అటెండ్ అవ్వడానికి రికార్డింగ్ వేలో ఉంటాయండి. మన ఫ్రీ టైంలో మనం ఇంట్లో కూర్చొని ఎప్పుడన్నా వినొచ్చు, ఎట్లన్నా చేసుకోవచ్చు. ఓకేనా. అఫ్లియేట్ మార్కెటింగ్ అంటే ఇదే ప్లస్ పాయింట్. మనకి రికార్డింగ్ ట్రైనింగ్స్ ఉంటాయి, మన ఫ్రీ టైంలో వర్క్ చేసుకుంటాం. ఓకేనా. సో ఇంకొకటి ఏమంటే మ్యామ్ ఇంగ్లీష్ రాదు, నాకు హిందీ రాదు, నేను తెలుగులో నాకు ట్రైనింగ్స్ కావాలి, నాకు ఎలా అనుకుంటే 100% నేను తెలుగులోనే ట్రైనింగ్ ఇస్తున్నాను. కంపెనీ ఎలాగ మనకి రికార్డింగ్ ట్రైనింగ్స్ ఇస్తుందో నేను అలాగే తెలుగులో నేను నా రికార్డింగ్స్ నేను ప్రొవైడ్ చేస్తానండి. ఓకేనా. తెలుగులో రికార్డింగ్ ప్రొవైడ్ చేస్తాను, తెలుగులో మెటీరియల్ ఇస్తున్నాను, లైవ్ లో 1-to-1 క్లాసెస్ అయితే నేను తీసుకుంటాను. లైక్ ఏమంటే కొందరికి ఇప్పుడు 10 మంది ఉన్నప్పుడు 10 మందిలో అడగాలంటే కొంచెం ఎలాగా ఉంటుంది కదా. సో నేను అలాంటి వాళ్ళకి 1-to-1 అంటే కనెక్ట్ సపరేట్ గా వాళ్ళని మాత్రమే కాల్ తీసుకొని వాళ్ళకున్న డౌట్స్ అన్ని నేను క్లియర్ చేస్తానండి. అదే నా స్పెషల్ ట్రైనింగ్స్ అనమాట. ఓకేనా. సో కంపేర్ లాగా ఎవరైనా సరే నా దగ్గర జాయిన్ అవ్వాలనుకుంటే నేను వాళ్ళకి మాత్రమే అంటే నా స్టూడెంట్స్ మాత్రమే నేను తెలుగు ట్రైనింగ్స్ ఇస్తాను, తెలుగు మెటీరియల్ ప్రొవైడ్ చేస్తాను, తెలుగులో 1-to-1 క్లాస్ అయితే తీసుకుంటానండి. సో ఇక్కడ నేను ఒకటి క్లారిటీ అయితే నేను చెప్తానండి. ఇంకో పాయింట్ నేను యాడ్ చేస్తాను, మళ్ళీ మర్చిపోతాను. ఏంటంటే మీరు జాయిన్ అయ్యే ముందే మీ మెంటర్ ని సెలెక్ట్ చేసుకోండి, కరెక్ట్ మెంటర్ ని సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే నాకు డైలీ కూడా ఇప్పటికి కూడాను డైలీ నాకు నా స్టూడెంట్స్ కన్నా పెయిడ్ మెంటర్షిప్ తో ఎక్కువ జాయిన్ అవుతున్నారు. ఓకేనా. సో ఏంటి అంటే పెయిడ్ మెంటర్షిప్ వేరే వాళ్ళ దగ్గర జాయిన్ అయ్యారు, జాయిన్ అయిన రోజు బాగానే ఉంటది, తర్వాత వాళ్ళు రిప్లై ఇవ్వరు, వాళ్ళ నెంబర్ బ్లాక్ చేసేస్తున్నారు. ఓకేనా. ఇలాగ చాలా మంది అక్క సపోర్ట్ ఇవ్వండి, నాకు పెయిడ్ మెంటర్షిప్ తో జాయిన్ అవుతాను అనేసి చాలా మంది మెసేజ్ చేస్తున్నారు. సో నేను అందరికీ ప్రతి వీడియోలో నేను ఈ పాయింట్ అయితే నేను హైలైట్ చేస్తున్నాను. మీరు ఒకరి ద్వారా జాయిన్ అవుతున్నామంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చెక్ చేయండి, వాళ్ళు ట్రైనింగ్ ఇస్తున్నారా అడగండి, వాళ్ళని మీరు ట్రైనింగ్ ఇస్తున్నారా, అయితే మీ స్టూడెంట్ ఫీడ్బ్యాక్స్ ఇవ్వండి. మీ స్టూడెంట్స్ చెప్పారు కదా మీరు ఇలా ఇస్తున్నారు ఏంటి, వాళ్ళ ఫీడ్బ్యాక్ చూపించండి, మీరు ఎట్లా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారో చూపించండి. ఎందుకంటే మనం ఈ ప్లాట్ఫామ్ లో డబ్బులు పెట్టి జాయిన్ అవుతున్నాం, ఫ్రీగా అయితే జాయిన్ అవ్వట్లేదు కదా. సో ఇంత డబ్బులు పెట్టి జాయిన్ అయినప్పుడు మనం బిఫోర్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అనేది చేసుకోవాలి వాళ్ళ గురించి. ఎందుకంటే తీరా మీరు జాయిన్ అయిపోయిన తర్వాత వాళ్ళు మీ హ్యాండ్ ఇచ్చేస్తే వాళ్ళు ఏం చేస్తారు, మీకు ఎవరు సపోర్ట్ చేస్తారు, ఎవరు సపోర్ట్ చేయరు మీకు కదా. సో అందుకే మీరు జాయిన్ అయ్యే ముందు మీ మెంటర్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా. సో అలాగే ఎవరైనా నా దగ్గర జాయిన్ అవ్వాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ అఫిలియేట్ జోస్ నా మెయిన్ అకౌంట్, సో అక్కడికి వెళ్ళి హైలైట్స్ చూసుకోండి. ఓకేనా. అక్కడ నా స్టూడెంట్స్ నా ట్రైనింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నా తెలుగు ట్రైనింగ్స్ ఎలా ఉంటాయి, నా మెటీరియల్ ఎలా ఉంటుంది, నా దగ్గర జాయిన్ అయిన స్టూడెంట్స్ నేను ఎలా ట్రైనింగ్ ఇస్తున్నాను ఇవంతా చెక్ చేసుకోండి. ఇలాగా మీరు కూడా ఎవరి దగ్గర జాయిన్ అవ్వాలంటే ఇవంతా చెక్ చేసుకోండి. ఓకే. సో ఎందుకంటే మనకి ట్రైనింగ్స్ ఇంపార్టెంట్, మనకి లాంగ్వేజ్ ఇంపార్టెంట్. ఓకేనా. మనకి మెంటర్షిప్ అనేది ఇంపార్టెంట్. ఓకేనా. ఎప్పుడైనా కానీ మనకు ముందరికి వెళ్ళాలంటే మనకి గైడ్ చేసి ఒక పర్సన్ అనేది కావాలి కదా. సో అందుకనేసి నేను చెప్తాను, మీరు ముందరికెళ్ళి సంపాదించాలి ఈ ప్లాట్ఫామ్ లో అనుకుంటే మెంటర్షిప్ అనేది 100% ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనం ఒక సముద్రంలోకి వెళ్ళిన తర్వాత మనకి ఏది దారి తెలియకపోతే ఎలా వెళ్ళాలో కూడా మనకు తెలియదు కదా, రిస్క్ అవుతుంది. సో అందుకనేసి నేను చెప్తున్నాను, మీరు బిఫోర్ దట్ మెంటర్ ని మంచిగా సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా. వాళ్ళు అంత అర్న్ చేస్తున్నారు ఇంత అర్న్ చేస్తున్నారు, వాళ్ళు మనకు 100% సపోర్ట్ చేస్తారని అది మాత్రం పెట్టుకోండి. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నా, నేను ఒక దగ్గర జాయిన్ అయిన పర్సన్ నాకు అలా సపోర్ట్ ఇవ్వలేదండి. ఓకేనా. సో దానివల్ల నేను టైం వేస్ట్ చాలా చేశాను, ఎలా చేయాలి ఏంటి ఎవరితో అప్రోచ్ అవ్వాలని తెలియక ఇప్పుడు నా కాళ్ళపై నేను నిలబడుకున్నాను. ఓకేనా. నేను చేసే పెయిన్ మీకు రాకూడదు అనేసి నేను బిఫోర్ గానీ మీకు ముందుగా చెప్తున్నా. ఓకేనా. సో అదొకటి. ఇంకొకటి ఏమంటే జాయినింగ్ ప్రాసెస్. నెక్స్ట్ జాయినింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేసి అంటే, మీరు ఇప్పుడు జాయిన్ అవ్వాలి అనుకుంటే మీరు ఏ కోర్స్ తీసుకొని జాయిన్ అవ్వాలనుకుంటున్నారు. ఓకేనా. సో మీరు ఏ బండిల్ తీసుకొని జాయిన్ అవ్వాలని చెప్తే రిజిస్ట్రేషన్ లింక్ అనేది నేను సెండ్ చేస్తానండి. ఓకేనా. సో ఇలా ఉంటుంది. ఇంకా క్లారిటీగా మీకు చెప్పాలి అనేసి అనుకుంటే, మీరు అఫిలియేట్ మార్కెటింగ్ చేయాలి ప్లాట్ఫామ్ అనుకుంటే ఏమి
థింక్ చేయకుండా ఫినాన్స్ మాస్టరీ తీసుకోండి. ఓకేనా, దానికన్నా పెద్దది బిజినెస్ మాస్టరీ ఉంది, కానీ నేను అంత రెఫర్ చేయను. ఎందుకంటే బిజినెస్ మాస్టరీలో ఏంటంటే బిజినెస్ ఎలా చేయాలి అని ఉంది. సో నేను అది ఒకటి నేను రెఫర్ చేయనండి. నా పర్సనల్ గా నేను చెప్తున్నాను, ఎందుకంటే రెఫర్ చేసి నాకు కమిషన్ వస్తుంది, కానీ నాకు అవసరం లేదు. ఎందుకంటే నేను రెఫర్ చేస్తే ఆ కోర్స్ మీకు యూజ్ అవ్వాలి. ఓకేనా, సో అందుకనేసి ఫినాన్స్ మాస్టరీ మీరు తీసేసుకోండి. ఓకేనా, లేదు నాకు కొంచెం బడ్జెట్ ఇష్యూ ఉంది మ్యామ్, నేను ప్రెసెంట్ తక్కువ ఉన్న కోర్స్ తీసుకుంటాను, తర్వాత అమౌంట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఎక్కువ అమౌంట్ ఉన్న కోర్స్ తీసుకుంటాను అంటే అలా కూడా చేయండి. కానీ మీకు మైనస్ ఏమంటే డబుల్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. ఓకేనా, సో మనకి ఎగ్జాంపుల్ చెప్తున్నా, మీరు బ్రాండింగ్ మాస్టరీతో స్టార్ట్ చేయాలి, తర్వాత మనీ వచ్చిన తర్వాత ఫినాన్స్ మాస్టర్ తీసుకుంటారంటే మీరు బ్రాండింగ్ మాస్టర్ ఎంత 3500 ఉంది, ఫినాన్స్ మాస్టర్ 15,000 ఉంది. సో ఇనిషియల్ గా ఇప్పుడు మీరు 3,500 పెట్టి జాయిన్ అవుతారు, మళ్ళీ ఫినాన్స్ మాస్టరీతో అప్గ్రేడ్ అవ్వాలి అనేసరికి కూడా మళ్ళీ 15,000 పెట్టాలి కదా, డబుల్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. కానీ ఈ ప్లాట్ఫామ్ ఓన్లీ వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అండి. మనం ఎక్కడ చెప్తున్నాం అంటే ఎందుకు అంటే, మీరు ఒకసారి మంచి బండిల్ తీసుకొని జాయిన్ అయిపోతే ఎక్కడ 1 రూపాయి పెట్టాల్సిన అవసరం లేదు. ఈవెన్ మీరు అంతకు మీరే నేను ఇప్పుడు ఇక్కడ జాయిన్ అవుతాను, తర్వాత ఎక్కువ అమౌంట్ వచ్చిన తర్వాత అక్కడ జాయిన్ అవుతానని మీ అనుకుంటేనే ఇలా మీకు ఇన్వెస్ట్మెంట్ అనేది ఎక్కువ అవుతుంది. లేదంటే మీకు నేను అదే చెప్తాను. సో మీరు అఫ్లియేట్ మార్కెటింగ్ చేయాలనుకోండి, మీరు ఫినాన్స్ మాస్టర్ తీసుకుని ఎక్కువ టైం తీసుకున్నా పర్లేదు, అమౌంట్ అడ్జస్ట్ చేసుకొని మాత్రమే ఫినాన్స్ మాస్టర్ తీసుకోవాలి. ఎందుకంటే డబుల్ ఇన్వెస్ట్మెంట్ అనేది వద్దు అని నేను అందరికీ చెప్తాను. ఓకేనా, సో మీరు అఫ్లియేట్ మార్కెటింగ్ చేయాలనుకుంటే ఫినాన్స్ మాస్టర్ బెస్ట్. ఎందుకంటే పర్ రెఫరల్ కి మీకు 10,000 రూపీస్ వస్తుంది. ఓకేనా, సో మనకి అలాగే 26 కోర్సెస్ వస్తాయి. అంటే మీరు అఫ్లియేట్ మార్కెటింగ్ చేసుకోవచ్చు, ఫ్రీలాన్సింగ్ చేసుకోవచ్చు. ఓకేనా, డబుల్ ద మాకు అంటాం కదా, అలా ఉంటుంది మనకి. ఓకేనా, సో ఇలాగ మన ఫినాన్స్ మాస్టరీలో చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. ఓకేనా, ఎక్కువ ఇన్కమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక రెఫరల్ కి 10,000 రూపీస్ వస్తుందంటే ఇంకేం థింక్ చేస్తారు మీరు? నేను ఫేక్ గా మీకు అన్ని నేను చూపించట్లా, అన్ని ట్రాన్స్పరెంట్ గా నేను ముఖాన్ని చెప్పినట్టే మీకు ఆన్సర్ చేస్తున్నా. ఎందుకంటే నేను అంత ట్రస్ట్ చేసి ప్లాట్ఫామ్ జాయిన్ అయ్యాను కాబట్టి, నా ద్వారా ఎవరైనా జాయిన్ అయితే వాళ్ళు కూడా అలా అర్న్ చేయాలి, బిఫోర్ నేను అన్ని డౌట్స్ క్లియర్ చేయాలి అనేసి ఒక ఉద్దేశంతోనే మీరు చెక్ చేసుకోండి. ఎవరన్నా కానీ నాలాగా చెప్తున్నా అంటే హ్యాపీగా జాయిన్ అయిపోండి, నేనే చెప్తాను. కానీ బిఫోర్ దట్ మీ వెంటనే చెక్ చేసుకోండి, వాళ్ళ ట్రైనింగ్స్ ఎలా ఉంటాయి, వాళ్ళు క్లారిటీగా మీకు ఇస్తున్నారా, ఆన్సర్ మీకు క్లారిటీ చేస్తున్నారా, ఇవంతా కూడా మీరు చెక్ చేసుకోండి. మెయిన్ అదే మనకి ఇంపార్టెంట్. ఓకే, సో ఐ హోప్ మీకు అన్ని డౌట్స్ క్లియర్ అనేసి అనుకుంటున్నాను. జాయినింగ్ ప్రాసెస్ ఎలా అంటే, ఇప్పుడు మీరు ఏదైనా ఒక కోర్స్ తీసుకొని జాయిన్ అవ్వాలనుకుంటే నాకు వాట్సాప్ లో మెసేజ్ చేయండి, మ్యామ్ నేను సో కోర్స్ తీసుకొని జాయిన్ అవ్వాలనుకుంటున్నాను, సో ఆ కోర్సు రిజిస్ట్రేషన్ లింక్ సెండ్ చేయండి అంటే నేను మీకు రిజిస్ట్రేషన్ లింక్ అనేది సెండ్ చేస్తానండి. ఓకేనా, సో ఇక్కడ వచ్చేసి మనకి టోటల్ 26 కోర్సెస్ ఉన్నాయి, 30 కోర్సెస్ ఉన్నాయి. నేను ఓన్లీ చెప్పాను కదా బిజినెస్ మాస్టర్ ఇంక్లూడ్ చేయను, ఎందుకంటే అది ఎక్కువ అమౌంట్ ఉంది. సో ఫినాన్స్ మాస్టర్ తీసుకుంటే మీకు 26 కోర్సెస్ అయితే ఉంటాయండి. ఓకేనా, సో ఇలాగా మీరు ఏ కోర్స్ తీసుకుంటారో చెప్తే నేను మీకు రిజిస్ట్రేషన్ లింక్ అనేది సెండ్ చేసేస్తానండి. ఓకేనా, డే 1 నుంచి నా ట్రైనింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఇంకొకటి ఏమంటే, మీరు నా దగ్గర జాయిన్ అయితే ఏంటి బెనిఫిట్స్ అంటే, నేను ఆల్రెడీ డిస్కస్ చేసినట్టుగా ఎవరు కూడా ఈ ప్లాట్ఫామ్ మీకు తెలుగు ట్రైనింగ్స్ ఇవ్వట్లేదు. ఓకేనా, తెలుగు రికార్డింగ్ మెయిన్ ఇంపార్టెంట్, మెటీరియల్స్ రికార్డింగ్స్ ఇవ్వట్లేదండి. సో ఎందుకంటే వాళ్ళకి ఎక్స్ట్రా వర్క్ అవుతుంది, నేను ఎందుకు చేయాలి అని ఉన్నారు. ఎందుకంటే నేను చాలా మంది అడిగాను, ఇవ్వచ్చు కదా ఏంటి అంటే, నాకేం అవసరము, నేను రెఫర్ చేసి నేను వదిలేస్తుంది అన్నారు. కానీ నా మెంటాలిటీ నా ఇది అది అలా ఉండదండి. ఓకే, 100% నా దగ్గర ఒక పర్సన్ నన్ను నమ్మి జాయిన్ అయినారు కాబట్టి నేను ఫస్ట్ నా వర్క్ కూడా పక్కన పెట్టేసి ఇప్పుడు ప్రెసెంట్ నేను అదే చేస్తున్నాను. తెలుగు మెటీరియల్ ఆల్రెడీ నేను ప్రిపేర్ చేసేసాను, దాని వల్ల అప్గ్రేడ్ చేస్తున్నాను, రికార్డింగ్స్ చేస్తున్నా. సో ఎందుకంటే ఒక పర్సన్ నన్ను నమ్మి నా దగ్గరకు వచ్చినప్పుడు 100% నేను ఇవ్వాలి వాళ్ళకి రిజల్ట్ అనేది. ఓకేనా, సో ఎవరైనా కానీ నా దగ్గర జాయిన్ అయితే వాళ్ళకి ఏమేమి బెనిఫిట్స్ ఉంటాయి అంటే, నా తెలుగు ఛానల్స్ అన్నిట్లోనే నేను జాయిన్ చేస్తానండి. అంటే నా స్టూడెంట్స్ ఎవరైతే తెలుగు వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ ఒక నేను సపరేట్ గ్రూప్ అది క్రియేట్ చేసినాను. అక్కడ వాళ్ళకి నేను 1-to-1 క్లాసెస్ తీసుకుంటాను, 1-to-1 వాళ్ళకి డౌట్స్ అన్ని క్లియర్ చేస్తాను. దాంతో పాటు తెలుగు మెటీరియల్ ప్రొవైడ్ చేస్తాను, తెలుగు రికార్డింగ్స్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. ఎందుకంటే అందరికీ నేను ట్రైనింగ్ స్టార్ట్ చేసినప్పుడు అందరూ రాలేరు కాబట్టి వాళ్ళకి నేను సపరేట్ మళ్ళీ తెలుగు రికార్డింగ్ సెషన్స్ అనేది నేను ప్రొవైడ్ చేస్తానండి. సో ఇదన్నమాట. సో ఎవరైనా బిస్కర్కుల్లో జాయిన్ అవ్వాలంటే ఇవన్నీ మీరు ఎంక్వైరీ చేసుకోండి, ప్రూఫ్ చెక్ చేసుకోండి, దాని తర్వాత మీరు జాయిన్ అవ్వండి. ఓకేనా, సో అలాగే ఎవరైనా నా దగ్గర జాయిన్ అవ్వాలనుకుంటే మీరు ఏ కోర్స్ తీసుకుంటున్నారు, ఏ బండిలు ఒక అర్థమవుతుంది, లేదా ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు వాట్సాప్ లో మెసేజ్ చేయండి, ఆ వాట్సాప్ నెంబర్ డిస్ప్లే చేస్తాను. ఓకేనా, సో నా వాట్సాప్ లో మెసేజ్ చేయండి, తర్వాత మీకు అన్ని డౌట్స్ నేను క్లియర్ చేసేస్తాను. సో మీరు అన్ని డౌట్స్ క్లియర్ అయిపోయిన తర్వాత ఒక మంచి డెసిషన్ తీసుకొని ఇక్కడ జాయిన్ అవ్వండి. లైఫ్ అనేది 100% చేంజ్ అవుతుంది. ఎందుకంటే ఇంత ఈజీగా మనం ఎక్కడ కూడా అర్న్ చేయలేం. ఓకేనా, నేను చెప్తున్నాను కాబట్టి, నేను ప్రాక్టికల్ ఇక్కడ నా ఎఫర్ట్స్ ఇక్కడ పెట్టి నాకు రిజల్ట్స్ వచ్చినాయి కాబట్టి నేను ఇక్కడ చెప్తున్నానండి. ఓకేనా, సో ఇక్కడ మీరు ఎట్లా చెప్తాము, మనం ఇప్పుడు సాఫ్ట్వేర్ అనుకోండి, సాఫ్ట్వేర్ ఒకే కంపెనీలో పని చేయాలి, ఇంకో కంపెనీలో పని చేసి నీకుంటే జాబ్ కూడా పోతుంది, అలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇక్కడ అలా కాదు కదా, నువ్వు అఫ్లియేట్ మార్కెటింగ్ చేసుకో, ఫ్రీలాన్సింగ్ చేసుకో, ఎక్స్ట్రా వర్క్ చేసుకో. ఓకేనా, సో ఇలా మల్టిపుల్ వేస్ ఇన్కమ్ అనేది మనం జనరేట్ చేసుకోవచ్చండి. ఓకేనా, సో ఇలాగ ఎవరైనా కూడా ఇంకా ఏమైనా ఎంత చిన్న డౌట్ ఉన్నా కూడా నాకు వాట్సాప్ లో అయితే మెసేజ్ చేయండి, క్లియర్ గా అయితే పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే అండి, ఐ హోప్ మీకు అన్ని డౌట్స్ నేను క్లియర్ చేసేసాను అనుకుంటున్నాను. లేదు మ్యామ్ నాకు ఇంకా డౌట్స్ ఉన్నాయంటే నా కమెంట్ సెక్షన్ లో కానీ వాట్సాప్ లో కానీ మెసేజ్ చేయండి, మీ డౌట్స్ నెక్స్ట్ వీడియో నేను క్లియర్ చేస్తాను. ఓకే, బై అండి.